కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు పెద్దపడుగుపాడు ఎన్టీఆర్ నగర్ కాలనీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ చేపట్టిన నాయకులు బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచ దేశాల నుంచి పరిశ్రమలను రప్పించి యువతకు ఉపాధి కల్పించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒక పండుగలాగా జరుపుకుంటున్నారని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద కొడుకు వంటి చంద్రబాబు నాయుడు సేవలు రాష్ట్రానికి ఇంకా ఎంతో అవసరమని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్ఛార్జి జెట్టి మదన్మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు దారపునేని శ్రీనివాసులు, గ్రామ అధ్యక్షులు బత్తల రమేష్, ప్రధాన కార్యదర్శి పఠాన్ నజీర్, బీసీసీఎల్ అధ్యక్షులు వావిళ్ల భాస్కర్, షేక్ నజీర్, జనసేన నాయకులు పవన్, పాలూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సృష్టికర్త, భావితరాల భవిష్యత్తుకు ప్రదాత, అన్న నందమూరి తారక రామారావు ఆశయాలకు విధాత అయినటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఈరోజు పడుగుపాడు గ్రామంలో దారపునేని శ్రీనివాస నాయుడు గారు మరియు జెట్టి మదన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తలతో పెద్ద ఆయన పుట్టినరోజు వేడుకలకు జరపడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈరోజు ఒక పండగలా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాలతో, సూచనల మేరకు ప్రజల మధ్యకి వెళ్ళేసి వాళ్ళతో ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజుని చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద కొడుకులా వ్యవహరించే చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ దేశానికి ఆయన యొక్క సేవలు చాలా ముఖ్యమని, ఈ ఆంధ్ర రాష్ట్రం పోయిన యొక్క పరిపాలన చూస్తే కుంటుపడింది. అలాంటి యొక్క ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన యొక్క సేవలు ముందు ముందు ఇంకా అవసరము. భగవంతుడు ఆయనకి ఇంకా ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆయనకు ఇంకా గొప్ప ఉన్నత స్థానాలు కలిగించాలని చెప్పి ఈ యొక్క మీడియా ముఖం ద్వారా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈ పడుగుపాడు గ్రామంలో ఆయన ఉత్సవాలు జరుపుకోవడం, జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మా కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పడుగుపాడు సీనియర్ నాయకులు దారపునేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక పండగ వాతావరణంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ నాయకులు, జన సైనికుల తరఫున గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై జనసేన. వీరుడు, సూర్యుడు, ధీరుడు అని చెప్పుకునే ఈ రోజుల్లో 4 సార్లు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటేనే తోపు ఊపు అని చెప్పుకునే ఈ రోజుల్లో 4 సార్లు ముఖ్యమంత్రి, 48 సంవత్సరాల రాజకీయ అనుభవం, 9 సార్లు ఎమ్మెల్యే. ఆయన చూడని లోతు లేదు, ఆయన ఎక్కని ఎత్తు లేదు. తెలుగు రాష్ట్రాల్లో అన్బీటబుల్ రికార్డ్. క్లైబరం వాళ్ళు పెట్టిన, జైల్లో బంధించిన, ఓడిన, గెలిచిన అవతల ప్రత్యర్థి మారాడు కానీ యువతల వ్యక్తి మారలేదు. అదే ఆయన వ్యక్తిత్వం. విజనరీ లీడర్, ప్యాషన్, పట్టుదలతో ఉన్న నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో లేనప్పుడు అపర చాణక్యుడు, అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి శ్రామికుడు, తెలుగు వాడి దిశల ఖ్యాతిని వినుబడింపజేసిన నాయకుడు, పోరాట యోధుడు, రాజకీయ దురంధరుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు.
ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మన పసుపు కుటుంబ సభ్యులందరి తరఫున తెలియజేస్తూ సంతోషంగా సెలవు. ఈరోజు మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు పొడుగుపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీ, అంటే మిక్స్డ్ కాలనీగా పిలువబడుతుంది, ఎన్టీఆర్ కాలనీ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపినందుకు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత ఒక కంటైనర్ లాంటి వ్యాన్లో ఒక నెల రోజులు అదే సెక్రటేరియట్గా, అదే సచివాలయంగా పెట్టుకొని దాంట్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క పరిపాలనా విభాగం ఈరోజు మా దైవం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆచార్య జ్యోతి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. ఈ జన్మదినం ఆయన 76 సంవత్సరాలు ఉన్నప్పటికీ యువకుడిగా ఆయన మన రాష్ట్రం కోసం రోజుకి 18 గంటలు శ్రమిస్తున్నటువంటి శ్రామికుడు. అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచంలోనే అన్ని దేశాలకు తిరిగి, ప్రపంచ దేశాలన్నీ తిరిగి అన్ని కంపెనీలను మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పించడం కోసం, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి, పోలవరం 2 కళ్ళుగా భావిస్తూ రోజు సమీక్షిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా ముఖ్యమంత్రి వర్యుల జన్మదినం ఈరోజు ఎన్టీఆర్ నగర్లో, పడుగుపాడు ఎన్టీఆర్ నగర్లో మా మేడం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేర ఎన్టీఆర్ నగర్లో జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆయనకి పొడుగుపాడు తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు, జనసేన, బీజేపీ నాయకుల తరఫున, కూటమి నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, అదేవిధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో కొలుతూగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Please subscribe SS News AP.